హలో అండి. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా అయితే బాగున్నానండి. చూస్తున్నారు కదా, ఈరోజైతే స్పైసీగా చికెన్ కర్రీ అనేది అయితే రెడీ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అది ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేశానండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కూడా హీట్ ఎక్కాలండి. తర్వాత ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ వేసి కొద్దిగా కలుపుకోవాలండి. ఆనియన్స్ కలుపుకున్న తర్వాత కరివేపాకునైతే యాడ్ చేశానండి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చికెన్ కూడా అయితే యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, చికెన్ కూడా వేసేసాను. ఇప్పుడు ఉప్పు కూడా వేసానండి. ఇప్పుడు ఈ చికెన్కు ఉప్పు అంతా బాగా పట్టే విధంగా ఇప్పుడైతే మనం ఈ చికెన్ అయితే మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము చికెన్ను మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉప్పు అంతా దానికి చికెన్కు బాగా పడుతుంది. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చెక్క లవంగాలు అయితే యాడ్ చేస్తున్నానండి. చెక్క లవంగాలు వేసిన తర్వాత పసుపు అయితే యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే లిడ్ అయితే క్లోజ్ చేశానండి. ఎందుకంటే కొద్దిసేపు అట్లా లిడ్ క్లోజ్ చేసి పెడితే అందులోనే వాటర్ అనేది మనకు వస్తుంది. చికెన్లో నుంచే వాటర్ అనేది వస్తుంది. నేనైతే అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి. ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తే మనకు ఎక్కువ నీళ్ళగా అట్ అయిపోతుంది. అందుకని నేను ఎక్కువ వాటర్ రిచ్గా ఉండే కర్రీస్ అయితే నేను ఎందుకో ఇష్టపడనండి. అందుకని అయితే నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఆ చికెన్లో నుంచే మనకు వాటర్ అనేది వచ్చిందండి. ఈ వాటర్తోనే మనమైతే ఈరోజు ఈ చికెన్ కర్రీ అనేది మనమైతే ప్రిపేర్ చేసుకుంటామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము చికెన్ అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఎలా ఉన్నారండి? వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా? ఇప్పుడైతే చూస్తున్నారు కదండి, చికెన్ అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 50% అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అయితే మనము ఇప్పుడైతే ఒకసారి అయితే ఈ చికెన్ అయితే మనము కలుపుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మనకు ముక్కలుగంతా బాగా పట్టడానికండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్ కర్రీని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత వాటర్ అయితే అలాగే ఉందండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా అలా చివరికి అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అయిపోయిన తర్వాత అయితే మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర పుదీనా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలండి. కొత్తిమీర పుదీనా యాడ్ చేసి ఇప్పుడైతే కారం పొడి అయితే యాడ్ చేస్తున్నాను. కారం పొడి కూడా మనకు టేస్ట్కు మనం ఎంత స్పైస్ అయితే తినగలుగుతామో అంత స్పైస్ మాత్రమే వేసుకోవాలండి. నేనైతే కొద్దిగా ఎక్కువగానే కారం పొడి అనేది అయితే యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనమైతే కారం పొడి వేసిన తర్వాత ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిసేపు అలాగే కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇదైతే ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నానండి. ధనియాల పొడి వేసిన తర్వాత మరొకసారి మనమైతే ఈ ధనియాల పొడి కూడా మనకు కర్రీకి అంతా పట్టే విధంగా మనమైతే కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పటికే ఆల్మోస్ట్ మనకు కర్రీ అయితే రెడీ అయిపోయినట్లుగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే నేనైతే లిడ్ అయితే క్లోజ్ చేశాను. లిడ్ క్లోజ్ చేసి సిమ్లో ఉంచానండి. ఈ విధంగా అయితే మంచిగా అయితే చికెన్ అనేది కుక్ అవుతుంది. ఇప్పుడైతే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నానండి. లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే మంచిగా జ్యూసీగా మంచిగా తినడానికి మంచిగా అనిపిస్తుందండి. ఇప్పుడైతే ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనము మిక్స్ చేసుకోవాలండి. ఇంతేనండి, మనకు చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయినట్టేను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయితే మనం లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. దిస్ ఈజ్ ఫైనల్ అండి. చికెన్ కర్రీ అయితే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంతేనండి,
మనకు ఈ విధంగా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే అయితే చికెన్ అనేది చేసుకోవచ్చండి. అసలు బేసిక్స్ ఏం తెలియని వాళ్ళు కూడా మంచిగా అయితే ఈ చికెన్ కర్రీని అయితే టేస్టీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చికెన్ కర్రీని ట్రై చేయండి. ఇంతేనండి. నా వీడియో చూసిన తర్వాత మీరైతే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ కానీ ఉంటే, అంటే మిస్టేక్స్ ఏమైనా ఉంటే మెసేజ్ కూడా చేయండి, పర్వాలేదు. అంతేనండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. చివరిగా ఈ చికెన్ కర్రీ అయితే మనకైతే ఈ విధంగా రెడీ అయ్యింది. దీనిపైన అయితే మనము కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకోవాలండి. ఇంతేనండి, స్పైసీ చికెన్ అయితే రెడీ అయ్యిందండి. థ్యాంక్ యూ.